గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో నిన్న యాన్సిబుల్ అంటే ఏంటో తెలుసుకున్నాం. యాన్సిబుల్ కి సంబంధించిన ఒక బేసిక్ ప్లే బుక్ అయితే రాశాం కదా. సో ఈ క్లాస్ లో కొంచెం అడ్వాన్స్ లెవెల్ కి వెళ్దామండి. దానికైతే మళ్ళీ సర్వర్ సెటప్ చేయాలి. కమాన్. సో మళ్ళీ సర్వర్స్ అయితే సెటప్ చేద్దాం. ఇవాళ నేను 5 సర్వర్స్ తీసుకోవట్లేదు, జస్ట్ ఒక 3 తీసుకుంటున్నా. ఒకటి మాస్టర్, ఇంకొకటి డెవ్ సర్వర్, ఇంకొకటి వచ్చేసరికి ప్రొడక్షన్ సర్వర్. సో ఇలా తీసుకుందాం. అమెజాన్ లైనిక్స్ కర్నల్ వర్షన్ 5.10, T2 micro, proceed without a keypad, and security groups, launch instance. So now we have 3 instances. వీటికి naming conventions ఇద్దాం. Like one is master, slave 1, and then slave 2. మనం ఇక్కడ ఎన్విరాన్మెంట్ ట్యాగ్స్ యాడ్ చేసుకోవచ్చు. తెలుసా మీకు ట్యాగ్స్ ఎలా యాడ్ చేయాలి అని? మనం యాడ్ చేసింది ఇప్పటి వరకు నేమ్ ట్యాగ్స్ మాత్రమే కేవలంగా. మీరు ఎన్విరాన్మెంట్ ట్యాగ్స్ యాడ్ చేయాలి అంటే సపోజ్ స్లేవ్ 1 అనేది డెవ్ సర్వర్ అనుకుందాం. దీన్ని సెలెక్ట్ చేసుకొని ట్యాగ్స్కి వెళ్ళిపోయి మేనేజ్ ట్యాగ్స్లో ఇంకొక న్యూ ట్యాగ్ యాడ్ చేయండి, ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంట్ నేమ్ డెవ్ అనుకుందాం, సేవ్ ఇట్. సో స్లేవ్ 1కి మనకి డెవ్ అనే ఒక ఎన్విరాన్మెంట్ ట్యాగ్ యాడ్ అయింది. అదే మళ్ళీ మీరు స్లేవ్ 2కి ఇంకొక ఎన్విరాన్మెంట్ యాడ్ చేద్దాం అనుకుంటే slave 2 tags, manage tags, add environment. దీనికి వచ్చేసరికి టెస్టింగ్ సర్వర్ అనుకుందాం, లెట్స్ సే. సేవ్. ఇక్కడ మనం డెవ్ అండ్ ఇంకా టెస్ట్ అని చెప్పేసి యాడ్ చేసాం, కానీ ఇక్కడ ఎక్కడ మనకి డాష్ బోర్డ్ ఇంటర్ఫేస్ లో కనపడదు. బట్ మీరు సెర్చ్ చేసుకోవాలి. సపోజ్ ఒక 30 సర్వర్స్ ఉన్నాయి. ఈ 30 సర్వర్స్ లో నాకు ఓన్లీ డెవ్ సర్వర్స్ మాత్రమే కావాలి అనుకున్నప్పుడు ఎన్విరాన్మెంట్ ఈజ్ ఈక్వల్ టు డెవ్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఇప్పుడు ఓన్లీ అవి మాత్రమే వస్తాయి. లేదు టెస్టింగ్ సర్వర్స్ కావాలి అనుకుంటే టెస్ట్ అని చెప్పి సెర్చ్ చేయండి. టెస్ట్. ఒక్క నిమిషం, ఇక్కడ ట్యాగ్ సరిగ్గా ఇవ్వలేదు మనం. ఏమైంది? ఏ సర్వర్స్ రావట్లేదు ఇక్కడ. C2 dashboard. Just try to refresh. API error. సార్ రీజన్ మారినట్టున్నారు చూడండి. ముంబై మనకి ఎప్పుడు వర్క్ అయింది యాజ్ టీస్ గా. అదేంటప్పా. దట్స్ ఇట్. ఓకే. Let's go back to our region, which is Mumbai. Yeah. సో ఇప్పుడు ఇక్కడ టెస్ట్ తో సెర్చ్ చేద్దాం. ఎన్విరాన్మెంట్ ఈజ్ ఈక్వల్ టు టెస్ట్. ఇక్కడ ట్యాగ్ సరిగ్గా యాడ్ అవ్వలేదు అనుకుంటా. స్లేవ్ 2 సెలెక్ట్ చేసుకొని ట్యాగ్స్ లో ఎన్విరాన్మెంట్ టెస్ట్ యాడ్ అయింది. ఈ ఫిల్టర్ ఇది అప్లై అవ్వట్లేదు, ఒకసారి లాస్ట్ లో చూద్దాం. సో ఇట్లా మనం ట్యాగ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఎన్విరాన్మెంట్ ట్యాగ్స్, నేమ్ ట్యాగ్సే కాకుండా మీరు కావాలంటే ప్రాజెక్ట్ ట్యాగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ దీనికే ప్రాజెక్ట్ ట్యాగ్స్ యాడ్ చేద్దామంటే సెలెక్ట్, ఇక్కడ స్మాల్ అని ఇవ్వాలి, నాట్ క్యాపిటల్ అండ్ ఎన్విరాన్మెంట్. అండ్ ప్రాజెక్ట్లో ప్రాజెక్ట్, సపోజ్ మన ప్రాజెక్ట్ నేమ్ స్విగ్గీ అనుకుందాం. సో స్విగ్గీ, సేవ్ ఇట్. ఇప్పుడు మీకు స్విగ్గీ ప్రాజెక్ట్కి సంబంధించిన సర్వర్స్ అన్నీ కావాలి అనుకుంటే స్విగ్గీ అని చెప్పేసి సెర్చ్ చేయండి. ప్రాజెక్ట్ ఈజ్ ఈక్వల్ టు స్విగ్గీ. ఈ ట్యాగ్ ఏ సర్వర్కి అయితే ఉన్నాయో ఆ సర్వర్స్ అన్ని హైలైట్ అవుతాయి. సో వచ్చింది. ఇందాక టెస్ట్ రాలేదు, మళ్ళీ ఒకసారి సెర్చ్ చేద్దాం. ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. ఓకే. సో స్లేవ్ 1 ఇలా మనం ట్యాగ్స్ అప్లై చేసాం కదా. మాస్టర్ అండ్ స్లేవ్ కాన్సెప్ట్ను చేసుకుందాం. దీనికి ట్యాగ్స్కి ఎటువంటి సంబంధం లేదండి. ట్యాగ్స్ ఉన్నా లేకపోయినా మాస్టర్ అండ్ స్లేవ్ కాన్సెప్ట్ అయితే మనం చేయొచ్చు. అయితే నిన్న మనం చేసాం కదా, మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ దగ్గర నుంచి ఎందుకు చెప్తున్నారు సార్ అంటే, నిన్న చేసిందేమో నాన్ రూట్ యూజర్, అంటే సపరేట్గా యాన్సిబుల్ అని చెప్పేసి ఒక యూజర్ని క్రియేట్ చేసుకొని ఆ యూజర్ నుంచి ఒక సర్వర్కి ఇంకొక సర్వర్కి కమ్యూనికేషన్ చేశాం కదా. బట్ ఇవాళ రూట్ యూజర్తో కూడా చేయొచ్చు. సో అలా ఇవాళ చేసి చూపిస్తాను. ఒక నాన్ రూట్ యూజర్కి లేకపోతే రూట్ యూజర్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది సెటప్లో.
నిన్న మనం నాన్ రూట్ యూజర్ లో ఏం చేసామో చెప్తారా? ఫస్ట్ స్టెప్ ఏం చేసాం? యూజర్ యాడ్ చేసి యూజర్ యాడ్ యూజర్ని యాడ్ చేసాం. ఇవాళ ఆల్రెడీ ఫస్ట్ రూట్ యూజర్ ఉంది కాబట్టి యూజర్ని యాడ్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు లేదు. ఓకే, సెకండ్ స్టెప్ ఏంటి? పాస్వర్డ్ పాస్వర్డ్ రూట్ రూట్ ఒక పాస్వర్డ్ పెడుతున్నాం. ఓకే, డన్. తర్వాత VI sudo విఏ సూడో ఎందుకు ఇచ్చాం నిన్న? అన్ని ఇవ్వాలి సార్. రూట్ కున్న పర్మిషన్స్ అన్ని ఇవ్వాలి. పర్మిషన్స్ కావాలి కాబట్టి ఇప్పుడు అవసరం లేదు. పర్మిషన్స్ అన్ని కూడా ఆ యూజర్ కి ఇస్తున్నాం. అసలు ఇప్పుడు మనం వాడుకుంటుందే రూట్ కాబట్టి విఏ సూడో అవసరమా? no sir నెక్స్ట్ వన్ SSHD config 63rd 63rd line. థర్డ్ లైన్ లో పాస్వర్డ్ అథెంటికేషన్ ఎస్ Yes. అని చెప్తారు. దీంతో పాటు ఇక్కడ ఇంకొక చిన్న చేంజ్ అండి. 38th లైన్ కి వెళ్ళిపోయి రూట్ పర్మిట్ లాగిన్, దీనికి హ్యాష్ ట్యాగ్ ఉంది. హ్యాష్ ట్యాగ్ ఉంది అంటే మీనింగ్ ఏంటి? It does not exist. కామెంట్. ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. దీన్ని కామెంట్ రిమూవ్ చేయండి. రూట్ పర్మిట్ లాగిన్, పర్మిట్ రూట్ లాగిన్ అంటే రూట్ లాగిన్ కూడా రూట్ యూజర్ కూడా లాగిన్ అవ్వడానికి పర్మిట్ కావాలి. సో అందుకని నేను దీన్ని అన్కామెంట్ చేశాను అనమాట. నౌ రూట్ యూజర్ ఆల్సో విల్ లాగిన్. డన్. సో కాన్ఫిగరేషన్స్ ని మనం ఎడిట్ చేసాం కాబట్టి ఏం చేయాలి? restart systemctl రీస్టార్ట్. this is చాలా సింపుల్ గా అయిపోయింది. చూడండి ఎన్ని కమాండ్స్ వాడడం మోస్ట్లీ మనం ఇక్కడ 3 కమాండ్స్. 4 3 పాస్వర్డ్ సెట్ చేసుకున్నాం, కాన్ఫిగరేషన్ చేంజ్ చేసాము, రీస్టార్ట్ చేసాం. నిన్నటి కంటే కొంచెం ఇది ఈజీయే కదా. yes sir సో passwd root va space ssh config sshd underscore va space etc sshd config లో 63rd line and Yes. 38 38th line root permit login. Yes. systemctl restart sshd సేమ్ మళ్ళీ ఇవే స్టెప్స్ స్లేవ్ 2 లో కూడా చేద్దాం. sudo space -i password not matched under done etc sshd config 63rd line and 38th line. రియల్ టైమ్ లో ఈ రూట్ నుంచి చేస్తాం, EC2 యూజర్ నుంచి కూడా చేస్తామా? రియల్ టైమ్ లో సపరేట్ యూజరే మెయింటైన్ చేస్తాం. దీనికి ఆ యూజర్ నుంచి యాక్షన్స్ పర్ఫామ్ చేస్తాం అన్నమాట. ఓకే. నెక్స్ట్, సో ఇక్కడ ఆన్సిబుల్ వరకు సెటప్ అయిపోయింది. నౌ వాట్ వీ నీడ్ టు డూ, తర్వాత ఏం చేయాలి? server to server connect చేయాలి. దానికి ఒక కీ కావాలి. SSH Keygen. కీజన్. ఇక్కడ చూడండి రూట్ యూజర్ లో కీని జనరేట్ చేశాను. SSH -copy -id space Ansible root root at the rate private IP wait address. address password యాడ్ అయిపోయింది. SSH space root at the rate IP address ఇస్తే లాగిన్ అయిపోయాం. And you can exit from here. Next, slave to private IP address. SSH -copy -id space root at the rate done. SSH space root at the rate IP address login. సో ఇదండి సెటప్. నెక్స్ట్, ఇప్పుడు మన మాస్టర్ సర్వర్ లో Ansible ఇన్స్టాల్ చేద్దాం. Ansible ఇన్స్టాల్ చేయాలి అంటే కమాండ్ ఏంటి? install అవునా? Amazon Linux install Ansible to -y space i. Ansible dependency Python, so which is Python pip ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోయింది. ఎటు మనకి Python లెవెల్ ఎటు రావట్లేదు కాబట్టి జస్ట్ Python అండ్ Python pip సరిపోయింది.
yum install python -pip డన్ ఇన్స్టాల్ అయిపోయాయి. నెక్స్ట్ సో ప్లేబుక్ రాయాలి. ప్లేబుక్ రూట్ యూజర్ లోనే రాయండి, ఎందుకంటే రూట్ యూజర్ నుంచే మనం వేరే అన్ని సర్వర్స్ కూడా కనెక్ట్ చేసుకున్నాం కాబట్టి రూట్ యూజర్ లోనే మనం ప్లేబుక్ రాసి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ప్లేబుక్ లో ఎన్ని సెక్షన్స్ ఉంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రీ సెక్షన్ 3 సెక్షన్స్. ఏంటవి? టార్గెట్ సెక్షన్, టార్గెట్ సెక్షన్ టార్గెట్, వేరియబుల్ సెక్షన్, వేరియబుల్ అండ్ టాస్క్. టాస్క్స్ 3 సెక్షన్స్ ఉన్నాయి. దట్స్ కూల్. సో ప్లేబుక్ లో లైక్ ప్లేబుక్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఎ ప్లేబుక్? వాట్ డూ యు నో అబౌట్ ది ప్లేబుక్? A set of instructions. of instructions Set of like instructions. YML language. Okay, it is in the format of YML language. It is used for the configurational purposes. Inka. It is a human readable It is human readable. human readable format. Wow. So VIM space 1.yaml అని చెప్పేసి ఒక ఫైల్ రాద్దాం. Go to insert mode. Every playbook starts with hyphen space. ఇక్కడ ఇచ్చే హైఫన్ ఏమంటాం? అరే. Array. నెక్స్ట్ ఫస్ట్ సెక్షన్ టార్గెట్ కాబట్టి టార్గెట్ లో ఏమేమి ఉంటాయి? పోస్ట్, పోస్ట్ దగ్గర ఏమి ఇస్తాం? రూట్, అసలు ముందు గ్రూప్స్ క్రియేట్ చేసామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నో, ఫస్ట్ వాటి సంగతి చూద్దాం. VA space /etc లో Ansible లో ansible.cfg ఇక్కడ ఉండే ఇన్వెంటరీని మనం అన్కమెంట్ చేయాలి. సో ఇంకా సూడో యూజర్ అవసరం లేదు, ఎందుకంటే డైరెక్ట్ గా రూటే యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి సో అది అవసరం లేదన్నమాట. నెక్స్ట్ VA space /etc లో Ansible లో హోస్ట్కి వెళ్ళిపోతే ఇక్కడ మనం ఒక గ్రూప్ ని క్రియేట్ చేసుకుంటున్నాం. గ్రూప్ నేమ్ వచ్చేసరికి డెవ్ లో ఒక సర్వర్ అండ్ ఇంకా ప్రొడక్షన్ లో ఒక సర్వర్ తీసుకుంది. సో గ్రూప్ నేమ్ డెవ్ అండ్ డెవ్ దగ్గర ప్రైవేట్ IP అడ్రస్. నెక్స్ట్ ఆప్స్ కానీ ప్రౌడ్ కానీ ఏదైనా పర్లేదు, కాపీ అండ్ దెన్ ప్రైవేట్ IP అడ్రస్. దట్స్ ఇట్. సేవ్ అండ్ ఎగ్జిట్. నౌ సో ఎన్ని సర్వర్స్ కనెక్ట్ అయ్యాయో తెలుసుకోవాలి అంటే కమాండ్ Ansible all -f list hosts. రూట్స్. సో అయితే ఎన్ని సర్వర్లు కనెక్ట్ అయ్యే ఉంది, బట్ ఈ కనెక్షన్ మనకి సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందో తెలియదు, తెలుసుకోవాలి. Ansible -m ping. Ping అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పింగ్ హియర్? Check the network connections communication. Yes, it is a Linux command which is used to check the network connection between the servers. సో ఎంటర్ ఇస్తున్నా, ఇక్కడ మీకు సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అని తెలుస్తుంది. ఎస్, అన్ని సక్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ప్లేబుక్ రాద్దాం. VIM space 1.yml లో ఇప్పుడు డెవ్ సర్వర్ లో రాయాలి అనుకుంటున్నాం. డెవ్ తర్వాత యూజర్ అవసరం అంటారు. ఇప్పుడు డైరెక్ట్ గా రూట్ నుంచే చేస్తున్నాం కదా. బికమ్ కూడా అవసరమా? ఎందుకంటే బికమ్ ఎందుకు ఇస్తాం? సూడో అని చెప్పి మెన్షన్ చేసే పని లేదు. అసలు రూట్ యూజర్ నుంచి చేస్తే సూడో మెన్షన్ చేస్తామా? కనెక్షన్ ఇవ్వాలి. కనెక్షన్ వచ్చేసరికి SSH. ఇప్పుడు సెకండ్ వన్ వేరియబుల్స్ వదిలేసేయండి. ఫస్ట్ టాస్క్స్ వచ్చేద్దాం. టాస్క్ స్పేస్ -name. ఓకే, ఇన్స్టాలింగ్ గిట్ ఇన్ రూట్ యూజర్ ఇట్లా పెట్టేసాను. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ యాక్షన్ yum నేమ్ ఈజ్ ఈక్వల్ టు గిట్, స్టేట్ ఈజ్ ఈక్వల్ టు ప్రెసెంట్. ఇది నిన్న మనం చెప్పుకున్న ఒక కామన్ ప్లేబుక్, రైట్? సో ఇవాళ వేరియబుల్స్ గురించి మాట్లాడుకుందాం. జనరల్ గా వేరియబుల్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వేరియబుల్? Store the values. Some data. స్టోర్స్ సమ్ వాల్యూ. స్టేట్ దగ్గర ప్రెజెంట్ ఖచ్చితంగా ఇవ్వాలా? ఏంటండి? స్టేట్ దగ్గర ప్రెజెంట్ అనేది అంటే వేరే తెచ్చుకోవచ్చు మనం ఏమన్నా? వేరేదంటే ఇంకేం ఇస్తాం? ఇన్స్టాల్ చేయడానికి ప్రెజెంట్ ఇస్తాం, అన్ఇన్స్టాల్ చేయాలి అంటే ఆబ్సెంట్ ఇస్తాం, అప్డేట్ చేయాలి అంటేనేమో లేటెస్ట్ ఇస్తాం, రీస్టార్ట్ చేయడానికి రీస్టార్టెడ్ అనేది ఇస్తాం అన్నమాట. సో
ఇక్కడ వేరియబుల్స్ ని యూజ్ చేద్దాం ఇదే ప్లేబుక్ లో. సెకండ్ సెక్షన్ మీకు కనెక్షన్స్ తర్వాత వేరియబుల్స్ సెక్షన్ ని వార్స్ అని చెప్పేసి డిఫైన్ చేస్తాం. వార్స్ ఈస్ నథింగ్ బట్ వేరియబుల్ సెక్షన్. ఇట్ కంటైన్స్ వేరియబుల్స్. సపోజ్ ఏబిసి అనే ఒక వేరియబుల్ కి నేను గిట్ అనే ఒక వాల్యూని అసైన్ చేశాను. సో నెక్స్ట్ టైం నేను ఎక్కడైతే గిట్ని ఇక్కడ మెన్షన్ చేస్తానో డైరెక్ట్ గా నేమ్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. వేరియబుల్ నేమ్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ నేమ్ మెన్షన్ చేస్తాం. సో వేరియబుల్ ని ఎలా డిఫైన్ చేస్తాం ఇక్కడ? డాలర్స్ డాలర్. సో డాలర్ మనం చెప్పుకుంది అక్కడ జెన్కిన్స్ లో, బట్ ఇది ప్లేబుక్ కాబట్టి సింగిల్ కాలన్ డ్యూయల్ ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఏబిసి అనివ్వండి. మనం ప్లేబుక్ లో ఈ విధంగా వేరియబుల్స్ ని డిఫైన్ చేస్తాం. సి ఇక్కడ మనకి డిక్లరేషన్ ఉంటది, అదే విధంగా డిఫైన్ రెండు ఉంటాయి అన్నమాట. డిక్లేర్ అండ్ డిఫైన్. డిక్లేర్ అంటే ఏంటి, డిఫైన్ అంటే ఏంటి? సో ఇందాక ఏబిసి ఈ వాల్యూకి మనం గిట్ అనే ఒక వాల్యూని అసైన్ చేసాం కదా, అంటే ఇక్కడ డిక్లేర్ చేసాం అనమాట వేరియబుల్ని. ఇక్కడ డిక్లేర్ చేసిన వాల్యూని ఎక్కడ డిఫైన్ చేసాం? కింద సింగిల్ కాలన్ డ్యూయల్ ఫ్లవర్ బ్రాకెట్ లో ఏబిసి అని చెప్పేసి ఇచ్చాం. దీన్ని మనం డిఫైన్ అని చెప్పేసి అంటాం. ఈ రెండింటికి డిఫరెన్స్. సో ఫస్ట్ డిక్లేర్ చేసి ఆ తర్వాత దాన్ని డిఫైన్ చేస్తాం అనమాట. ఎస్కేప్ షిఫ్ట్ కాలన్ WQ సేవ్ అండ్ కంటిన్యూ. అర్థమైందా వేరియబుల్స్ ఎలా తీసుకుంటామని? వార్స్ అని చెప్పి తీసుకొని ఏబిసి అనే ఒక వేరియబుల్ కి గిట్ అనే ఒక వాల్యూని అసైన్ చేశాను. ఇక్కడ ఆ వేరియబుల్ ని డిక్లేర్ చేశాను అనమాట. 2 ఫ్లవర్ బ్రాకెట్స్, ఎస్ 2 ఫ్లవర్ బ్రాకెట్స్ ఇవ్వాలి. జస్ట్ సేవ్ అండ్ కంటిన్యూ. నౌ ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఐ వాంట్ ఎగ్జిక్యూట్, బట్ బిఫోర్ దట్ అసలు దీనిలో గిట్ ఇన్స్టాల్ అయిందా? గిట్ స్పేస్ హైఫన్ వర్షన్ అని చెప్పేసి ఇవ్వండి. కమాండ్ నాట్ ఫౌండ్, బట్ ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్ దిస్ వన్. Ansible -playbook space 1.yml అని ఇస్తాం. సో ఇంటర్వ్యూలో మిమ్మల్ని వాట్ ఈస్ డ్రై రన్ ఇన్ Ansible ప్లేబుక్ అంటారు. సో ఇక్కడ డ్రై రన్ ఈస్ నథింగ్ బట్ మనం ఒక ప్లేబుక్ రాసినప్పుడు దానిలో ఎర్రర్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటాం బిఫోర్ ఎగ్జిక్యూటింగ్ ద ప్లేబుక్. ఒక ప్లేబుక్ ని ఎగ్జిక్యూట్ చేయక ముందే దానిలో ఎర్రర్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. సో సేమ్ ఇదే కమాండ్ Ansible -playbook space 1.yml ఇచ్చి హైఫన్ చెక్ అని చెప్పేసి ఇవ్వండి. అంటే మనం సింటాక్స్ ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటున్నాం. ఇక్కడ చూడండి మనకి గిట్ ఇక్కడ ఇన్స్టాల్ అవ్వదు. ఈవెన్ ఇఫ్ యూ యూస్ గిట్ స్పేస్ హైఫన్ వర్షన్ కమాండ్ నాట్ ఫౌండ్ అని వచ్చింది. జస్ట్ చెక్ చేసుకుంటున్నాం అనమాట. తర్వాత మీరు ఎగ్జిక్యూట్ చేయాలి అనుకున్నప్పుడు దీన్ని తీసేసి ఎంటర్ ఇవ్వండి. నౌ ఇట్ విల్ గెట్స్ ఎగ్జిక్యూటెడ్. సేమ్ మీకు పైన వచ్చిన లాగ్ ఇన్ఫర్మేషన్ కి ఇక్కడ రెండు ఒకటే ఉంటుందండి, బట్ చెక్ అని ఇస్తే మాత్రం అది ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట. నౌ యూ కెన్ సీ గిట్ స్పేస్ హైఫన్ వర్షన్ గిట్ ఇన్స్టాల్ అయింది. ఓకేనా? Ansible డ్రై రన్ అంటేనేమో వీఆర్ గోయింగ్ టు చెక్ ది సింటాక్స్ ఫర్ ది ఎంటైర్ ప్లేబుక్ అండ్ వేరియబుల్ తో మనం ఒకటి డిఫైన్ చేసామన్నమాట. నౌ ఐ వాంట్ యూస్ మల్టిపుల్ వేరియబుల్స్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఎలా? ఇక్కడ ఇంకొక టాస్క్ తీసుకోండి, గుర్తుపెట్టుకోండి. నిన్న అయితే నేను 2 టూల్స్ ని ఇన్స్టాల్ చేయమని చెప్పా. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేశారు. సో కొంతమంది ఇక్కడే గిట్ కామా ట్రీ అని ఇచ్చారు, కొంతమంది దీని కింద యాక్షన్ తీసుకున్నారు, ఇలా తీసుకున్నారు. బట్ హియర్ ద ప్రాపర్ వే ఈస్ ప్రతి టాస్క్ కి కూడా మనం నేమ్ మెన్షన్ చేయాలి. ఇక్కడ కూడా ఒక నేమ్ తీసుకొని ఇన్స్టాలింగ్ ట్రీ ప్యాకేజ్ అని చెప్పేసి డిస్క్రిప్షన్ రాసి యాక్షన్ మాడ్యూల్ ఎం నేమ్ ఈజ్ ఈక్వల్ టు, సో వేరియబుల్ అసైన్ చేయండి. ఫస్ట్ ఏబిసి కాకుండా XYZ, దీనికి ట్రీ అనే ఒక వాల్యూని తీసుకుంటున్నా అండ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సింగిల్ కాలన్ డ్యూయల్ ఫ్లవర్ బ్రాకెట్ ట్రీ XYZ sir. Oh, sorry. XYZ and then state is equal to present. Escape 7 continue. ఇప్పుడు ఇదే ప్లేబుక్ ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. జస్ట్ ఎంటర్. సో ఇక్కడ గిట్ అనేది మనకు ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది కాబట్టి గ్రీన్ కలర్ లో. ఇప్పుడు ట్రీ అనేది కొత్తగా ఇన్స్టాల్ అయింది, చేంజ్డ్. మొత్తం ఓవరాల్ గా మనకి 3 టాస్క్స్ అనేవి అయ్యాయి. ఫస్ట్ ఏంటి, మనకి గ్యాదరింగ్ ఫ్యాక్ట్స్ అంటే సర్వర్స్ అనేవి యాక్టివ్ లో ఉన్నాయా లేదా చెక్ చేసుకుంది. సెకండ్ వన్ గిట్ ఇన్స్టాల్. థర్డ్ వన్ వచ్చేసరికి ప్యాకేజెస్. అందుకే ఓకే ఈజ్ ఈక్వల్ టు 3 స్టేట్. ఈ 3 స్టేట్స్ లో కూడా మీకు ఏంటంటే చేంజ్డ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఒక యాక్షన్ ఇప్పుడు రీసెంట్ గా పర్ఫామ్ అయింది. సర్వర్స్ ఏవి కూడా మనకి అన్రీచబుల్ లో లేవు.
అంటే మీకు SSH కనెక్షన్ సరిగ్గా అవ్వకపోతే అన్రీచబుల్ ఈజ్ ఈక్వల్ టు 1 అని రెడ్ కలర్లో వస్తుంది. టాస్క్ ఫెయిల్ అయితే ఫెయిల్డ్ ఈజ్ ఈక్వల్ టు 1. ఏదైనా ఒక టాస్క్ అనేది స్కిప్ అయితే స్కిప్డ్ ఈజ్ ఈక్వల్ టు 1, 2 అలా వస్తాయి అనమాట. సో ఏదైనా ఇగ్నోర్ చేస్తే ఇగ్నోర్, ఇట్లా ఉంటాయి. ఈ రెస్క్యూడ్ ఎప్పుడైతే నేను చూడలేదు, మరి ఇది ఐ హ్యావెంట్ యూజ్ దిస్ వన్. నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళి ట్రీ ప్యాకేజ్ ఇన్స్టాల్ అయిందో లేదో చూద్దాం. ట్రీ అని ఎంటర్ ఇవ్వండి. ఇన్స్టాల్ అయింది. ఒకవేళ మీకు ట్రీ ఇన్స్టాల్ అవ్వకపోతే ఇలా కమాండ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. కమాండ్ నాట్ ఫౌండ్. అసలు ఈ ట్రీ ప్యాకేజ్ ఎందుకు వాడతామంటే, నౌ ఐఎమ్ క్రియేటింగ్ సమ్ ఫోల్డర్స్. mkdir-p ముస్తఫా అనే ఒక ఫోల్డర్లో AWS క్రియేట్ అవ్వాలి. దాని లోపల వచ్చేసరికి డెవాప్స్ ఇలా క్రియేట్ చేసి కొన్ని ఫైల్స్ని క్రియేట్ చేస్తున్నా. టచ్ ముస్తఫా అనే దానిలో ఫైల్ అనే ఒక సిరీస్తో ఒక 4 ఫైల్స్ని క్రియేట్ చేస్తున్నా. మళ్ళీ టచ్ ముస్తఫా అనే ఒక ఫోల్డర్లో AWS ఫోల్డర్లోనే మళ్ళీ AWS ఫైల్స్ అని చెప్పేసి ఒక 3 ఫైల్స్ని క్రియేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు నాకు ఒక క్లియర్ విజన్ రావాలి, ఏ ఫోల్డర్లో ఏ ఫైల్స్ ఉన్నాయి అవన్నీ కూడా క్లియర్గా కనపడాలి అంటే సింపుల్గా ట్రీ అనివ్వండి. చూడండి, ఇక్కడ ముస్తఫా అనే ఒక ఫోల్డర్ ఉంది, దీనిలో AWS ఫోల్డర్ ఉంది, దీనిలో ఒక 3 ఫైల్స్ ఉన్నాయి. నెక్స్ట్ డెవాప్స్ అనే ఒక ఫోల్డర్ ఉంది, తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని ఫైల్స్ కూడా ఉన్నాయి ముస్తఫా అనే ఒక ఫోల్డర్లో. ఈ విధంగా మనం క్లియర్గా తెలుసుకోవచ్చు అనమాట. దీనికోసం మనం ట్రీ అనే ఒక ప్యాకేజ్ని వాడదాం, అంతే, అంతకుమించి ఏమి ఉండదు దాని గురించి. నెక్స్ట్, సో వేరియబుల్స్ అయితే యూజ్ చేసుకున్నాం, కానీ ఈ వేరియబుల్స్ని మనం 3 వేస్లో డిక్లేర్ చేయొచ్చు అండి. వీ కెన్ డిక్లేర్ దిస్ వేరియబుల్స్ ఇన్ 3 వేస్. ఫస్ట్ వన్ డైరెక్ట్ ఇన్ ప్లేబుక్లోనే డైరెక్ట్గా డిఫైన్ చేస్తాం. సెకండ్ వన్ వచ్చేసరికి వైల్ ఎగ్జిక్యూటింగ్ ద ప్లేబుక్, దట్ మీన్స్ లెట్స్ గో టు VM స్పేస్ 1.yml. అసలు ఇక్కడ ఉన్న వేరియబుల్ సెక్షన్ తీసేద్దాం, 3dd. ఇక్కడ నేను ఎక్కడ ఎప్పుడైనా వేరియబుల్స్ని డిఫైన్ చేశానా? కానీ డిక్లేర్ చేశాను ABC XYZ అని. దీనికి ఎక్కడ నేను ఇక్కడ వాల్యూస్ని అసైన్ చేయలేదు. ఇక్కడ అసైన్ చేయకపోయినా ప్లేబుక్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనం వాల్యూస్ని అసైన్ చేయొచ్చు. Ansible -playbook ఫైల్ నేమ్ ఇచ్చేసి -extra -vars అని ఇచ్చేసి మీ వేరియబుల్స్ నేమ్స్, సపోజ్ ABC ఈజ్ ఈక్వల్ టు గిట్, మల్టిపుల్ వేరియబుల్స్ ఉన్నప్పుడు స్పేస్ DEF XYZ ఈజ్ ఈక్వల్ టు ట్రీ, ఇలా ఇవ్వచ్చు అండి. అంటే ఏదో డైరెక్ట్గా ప్లేబుక్లో మనం ఇవ్వచ్చు వేరియబుల్స్, ప్లేబుక్లో కాకుండా ఇక్కడైనా ఇవ్వచ్చు. ఇక్కడ ఇవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఫస్ట్ గిట్ ట్రీ ఇన్స్టాల్ చేశాను, తర్వాత మావెన్ జావా ఇన్స్టాల్ చేయాలనుకోండి, దాన్ని మీరు ఇక్కడే డిఫైన్ చేయండి. సపోజ్ ABC ఈజ్ ఈక్వల్ టు జావా -1.8.0-openjdk, ఇక్కడే వాల్యూని అసైన్ చేశాను. తర్వాత XYZ ఈజ్ ఈక్వల్ టు దీనికి మావెన్ అసైన్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఫస్ట్ మీకు 1.8.0 జావా వర్షన్ ఇన్స్టాల్ అయితే, తర్వాత మావెన్ ఇన్స్టాల్ అయిపోద్ది అనమాట. సో ఇలా వేరియబుల్స్ని మనం ప్లేబుక్ రన్ చేసేటప్పుడు కూడా డిఫైన్ చేసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ టైం కావాలంటే ప్రతిసారి ప్లేబుక్ వెళ్ళాల్సిన అవసరం లేదు కదా, ఇక్కడే ABCకి ఒక వాల్యూని XYZకి ఒక వాల్యూని డిఫైన్ చేస్తే సరిపోయేది. ఇది సెకండ్ వే. జావా 1.8.0 ఇన్స్టాల్ అయిపోయింది. సార్ ఇక్కడ గిట్ అనే వచ్చింది కదా సార్, అంటే ఇది మీరు మార్చలేదు కదా లోపల నేమ్లో, ఇక్కడ మార్చాలి, అది మార్చకపోతే. సో వెళ్ళి చూద్దాం. MVN స్పేస్ -v ఇస్తే జావా వర్షన్ 1.8.0 ఉంది, మావెన్ వర్షన్ 3.0.5 రెండు ఇన్స్టాల్ అయిపోయాయి. నెక్స్ట్, సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, అసలు 2 వేరియబుల్స్ ఎందుకు తీసుకోవటం, రెండింటికి కలిపి ఒకటే వేరియబుల్ ఇవ్వచ్చా? సో ఇక్కడ ABC ఇక్కడ ABC ఇచ్చేసి ఇక్కడ కూడా ABC ఇస్తాను. ఇప్పుడు 2 వేరియబుల్స్కి కలిపి ఒకటే వేరియబుల్కి 2 వాల్యూస్ని మనం పాస్ చేయవచ్చా? Is it possible to pass multiple variables, multiple values to a single variable? చేయొచ్చా? vas ABC అనే దానికి నేను git tree అని చెప్పేసి ఇస్తాను. git and tree ఏమైంది ఇట్లా ఇస్తే? Ansible -playbook space 1.yml ఇస్తున్నా, చూడండి ఏమవుతుందో.
ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. చూడండి ఇక్కడ అంటే మనం ఆ సర్వర్లో ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాం కాబట్టి మనకి పెద్దగా డిఫరెన్స్ ఏం తెలియదు. లెట్స్ గో విత్ ద ఆప్స్ గ్రూప్కి వెళ్దాం. ఇక్కడ నేను ఏం చేశానంటే ఒకటే వేరియబుల్ తీసుకున్నాను, ఏబిసి ఈజ్ ఈక్వల్ టు గిట్ కామా ట్రీ తీసుకున్నాను. ఫస్ట్ ఇక్కడ ఏబిసి డిఫైన్ చేశాం కాబట్టి గిట్, తర్వాత నెక్స్ట్ ట్రీ డిఫైన్ చేసాం. ఈ విధంగా తీసుకుంటుంది అనమాట. సో ఇలా డిఫైన్ చేసుకున్నప్పుడు వై టు టేక్ సెకండ్ వన్, ఇంక ఇది అవసరం అంటారా? ఈజ్ ఇట్ నెసెసరీ? ఓకే, దీన్ని ఒకసారి రిమూవ్ చేద్దాం. లెట్స్ గో అండ్ రిమూవ్ దిస్ వన్. 2D సేవ్ అండ్ ఎగ్జిక్యూట్. ఒకసారి చెక్ చేద్దాం. Ansible -playbook space -check. See, there are no errors. Errors అయితే ఏం లేవు. నౌ ఈ సర్వర్లో గిట్ స్పేస్ -version అని ఇద్దాం. గిట్ ఇన్స్టాల్ అవ్వలేదు, ట్రీ కూడా ఇన్స్టాల్ అవ్వలేదు, కమాండ్ నాట్ ఫౌండ్ అని వచ్చింది రెండింటికి. వన్స్ ఒకసారి ప్లేబుక్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత చూద్దాం. చూడండి, నౌ లెట్స్ చెక్. గిట్ స్పేస్ -version గిట్ ఇన్స్టాల్ అయిపోయింది, ట్రీ కూడా ఇన్స్టాల్ అయింది. మీకు కొంచెం లైట్గా పైథాన్ ఐడియా ఉంటే పైథాన్లో మనం వేరియబుల్స్కి ఇలా డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. పైథాన్లో మనం ఎలా ఇస్తామంటే, సో a ఈజ్ ఈక్వల్ టు 2, b ఈజ్ ఈక్వల్ టు 3, c ఈజ్ ఈక్వల్ టు 4 ఇలా ఇవ్వచ్చు. అండ్ a ఈజ్ ఈక్వల్ టు 2, 3, 4 ఇలా కూడా ఇవ్వచ్చు. ఏ విధంగా ఇవ్వచ్చు. సింగిల్ వేరియబుల్కి మల్టిపుల్ వాల్యూస్ని పాస్ చేయొచ్చు అనమాట. కొంచెం పైథాన్ సింటాక్సెస్ ఐడియా ఉంటే ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా, అర్థమైందా? వేరియబుల్ ఈస్ దిస్ క్లియర్ టు ఎవ్రీవన్? సో పైథాన్ ఐడియా లేకపోయినా పర్లేదు, నేను ఇక్కడ చెప్తున్నాను కదా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, దాన్ని ఫాలో అయిపోయింది సరిపోయేది. నెక్స్ట్ ఇంకొక వే కూడా ఉంటుందండి వేరియబుల్స్ని డిఫైన్ చేయడం. బట్ నేను అది ఇప్పుడు చెప్పను, ఎందుకంటే చెప్తే చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. అది రేపు క్లాస్లో చెప్తాను. ఒక ఫైల్లోనేమో వేరియబుల్స్ పెట్టుకుంటాం, ఇంకొక ఫైల్లో ప్లేబుక్ రాస్తాం, అలా డిఫైన్ చేయొచ్చు. బట్ నౌ ఐఎమ్ నాట్ గోయింగ్ టు టెల్ యూ దట్. సో ఇప్పుడు ఒక వెబ్ సర్వర్ గురించి తెలుసుకుందాం. జనరల్గా ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేయాలంటే మనకు కావాల్సింది ఫస్ట్ వెబ్ సర్వర్ కావాలి. ఆ వెబ్ సర్వర్లో అప్లికేషన్ని మనం డిప్లాయ్ చేస్తాం, అంతే కదా. మనకి ఫస్ట్ వెబ్ సర్వర్ ఉంటుంది, తర్వాత అప్లికేషన్ సర్వర్ ఉంటుంది. వెబ్ సర్వర్స్ అండ్ ఇది అప్లికేషన్ సర్వర్ అనమాట. అంటే మనకి మోస్ట్లీ ఇక్కడ లాగిన్ పేజెస్, ఫ్రంట్ ఎండ్ పేజెస్ ఉంటాయి. ఫ్రంట్ ఎండ్ పేజెస్ దీనికి మోస్ట్లీ ఏ టెక్నాలజీస్ వాడతాం? ఫ్రంట్ ఎండ్ పేజెస్ అంటే HTML, CSS, JavaScript, Node.js ఇలాంటివి వాడతాం, యాంగులర్ ఇలాంటివి. అదే అప్లికేషన్కి అయితే జావా, .NET ఇలాంటివి వాడతాం. నేను ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గురించి అడుగుతున్నాను. అయితే ఇప్పుడు ఈ జావా కోడ్ లేదా .NET కోడ్ ఉంటే దీనికి మనం ఏ వెబ్ సర్వర్ వాడతాం అప్లికేషన్ డిప్లాయ్ చేయడానికి? ఇది మనకు ఆల్రెడీ తెలుసు. అదే మీకు HTML, CSS, JavaScript ఇలా ఫ్రంట్ ఎండ్ కోడ్ ఉంటే దీనికి ఏం వాడతాం వెబ్ సర్వర్స్? అంటే అపాచీ అండి, అపాచీ, ఓన్లీ అపాచీ, టామ్క్యాట్ రాదు. తర్వాత Nginx ఒకటి వాడతాం. రెండింటిలో మనం ఏదైనా వాడుకోవచ్చు. అక్కడ కొంచెం నాయిస్ వస్తుంది, వాళ్ళు కొంచెం మ్యూట్ చేయండి. సో HTTPD వాడుకోవచ్చు. HTTPD ఇస్ నథింగ్ బట్ అపాచీ, లేదా Nginx అయినా వాడుకోవచ్చు అనమాట. ఇది Nginx అనేది రివర్స్ ప్రాక్సీ కదా. Nginx రివర్స్ ప్రాక్సీ కోసం కూడా వాడతాం, అంతేగాని Nginx అనేది రివర్స్ ప్రాక్సీ కాదు. ఇది ఒక వెబ్ సర్వర్, దీనిలో మనం రివర్స్ ప్రాక్సీ కూడా చేయొచ్చు. అది ఇప్పుడు టాపిక్ కాదు, దాని గురించి వదిలేసేయండి. అతను ఏదో అడిగారని చెప్పాను నేను, అంతే. నెక్స్ట్, సో HTTPD ఇది ఒక వెబ్ సర్వర్ కదా, దీని గురించి మాట్లాడుకుందాం. ఈ HTTPD వెబ్ సర్వర్ని ఎలా సెట్ చేయాలి అండ్ దాంతో మనం ఎలా వర్క్ చేసుకోవాలని ఫస్ట్ నేను మీకు మాన్యువల్గా చెప్తాను, తర్వాత దానికి ప్లేబుక్ ఎలా రాయాలో ఆలోచిద్దాం. జనరల్గా HTTPD అంటే ఒక వెబ్ సర్వర్ కదా, దీన్ని మీరు డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. install HTTPD-y అని చెప్పేసి ఇవ్వండి, ఇన్స్టాల్ అయిపోయింది. సో HTTPD మీకు ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత HTTPD ఇన్స్టాల్ అయిందా లేదా అని జస్ట్ HTTPD అని ఎంటర్ ఇవ్వండి. సో ఇలా వస్తే మనకి ఇన్స్టాల్ అయినట్లు, కానీ రన్నింగ్లో లేదండి.
మనకి ఏ సర్వీస్ అయినా, అది జెన్కిన్స్ అయినా లేకపోతే నెక్సస్ అయినా, మనకి ఇన్స్టాల్ చేసిన వెంటనే అవి రన్నింగ్ లోకి రావు. సో అవి ఎప్పుడు కూడా ఇన్యాక్టివ్ స్టేట్ లో ఉంటాయి. యూ కెన్ చెక్ ద స్టేటస్ systemctl స్టేటస్. సో ఇక్కడ ఇది ఏ స్టేట్ లో ఉందండి? ఇన్యాక్టివ్ స్టేట్. ఇన్యాక్టివ్ లో. సో దీన్ని మనం యాక్టివ్ లోపలికి తీసుకురావాలి అంటే సిస్టమ్ రీస్టార్ట్ httpd. సో ఫెయిల్డ్ systemctl రీస్టార్ట్ http. ఏంటబ్బా సార్ జావా ఇన్స్టాల్. జావా దీనికి అవసరం లేదండి. వెయిట్ ఏ సెకండ్. yum install httpd-y nothing to do. Okay, systemctl start httpd. httpd ఇక్కడ ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయింది ఇక్కడ? యూజర్ బిన్ httpd ఆప్షన్స్ ఇట్ వాస్ ఫెయిల్. main httpd server reading configuration. సార్ ఇక్కడ Package update చేయాలి. ఫైల్ టు స్టార్ట్ ది అపాచీ httpd సర్వర్. అది ఫెయిల్ అయింది. దానికే చూస్తున్నాను ఎందుకు ఫెయిల్. నేను ప్యాకేజ్ అప్డేట్ చేసిన. సరే అప్డేట్స్ ఉంటే ఫిక్స్ చేద్దాం. yum update -y. స్టార్ట్ httpd మళ్ళీ ఫెయిల్ అవుతుంది. ప్రోటోకాల్ UTC 2 seconds reading configuration. సార్ అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేయండి మళ్ళీ. yum remove http. yum install httpd and systemctl start httpd. మళ్ళీ ఫెయిల్ అయిపోతుంది. ఐ థింక్ సర్వర్ కాన్ఫిగరేషన్ ఏమో సరిగ్గా లేదనుకుంటా. ఇందాక ఒకటి ప్రాసెస్ రన్నింగ్ అని చూపించింది, అది ఒకసారి మళ్ళీ చూస్తారా లాగ్? అది స్టేటస్ లో ఏంటండి స్టేటస్ లో ప్రాసెస్ రన్నింగ్ అని వచ్చింది, అది మేబీ ప్రాసెస్ కిల్ చేయాలి. ఆ పిఐడి కిల్ చేస్తే సరిపోతుంది. మనకి ఇక్కడ ఇది వర్క్ అవ్వట్లేదు. కమాండ్ ఇచ్చిన సిస్టమ్ డి, దీన్ని ఒకసారి కిల్ చేద్దాం. చేద్దాం. లెట్స్ quit from here. Let's check the processes. Kill -9 and then let's kill this service sudo kill. Then let's go to root user again. No, సరే దీని గురించి వదిలేయండి. ఇక్కడ వేరే సర్వర్లో చెప్తాను. yum install httpd-y. సో ఇన్స్టాల్ అయింది, కానీ అదేంటంటే స్టేటస్ యాక్టివ్ లో ఉండదు అనమాట. యూ కెన్ సి systemctl స్టేటస్ httpd ఇస్తే ఇన్యాక్టివ్ లో ఉంది. దీన్ని స్టార్ట్ చేయాలి. systemctl స్టార్ట్ httpd. సో స్టార్ట్ అయిపోయింది. నౌ యూ కెన్ చెక్ ది స్టేటస్. రన్నింగ్ లో ఉంది. అంటే ఫస్ట్ ఏం చేస్తున్నాం, మనం ఇన్స్టాల్ చేస్తున్నాం, ఆ తర్వాత స్టార్ట్ చేస్తున్నాం. సో వన్స్ మీకు స్టార్ట్ అయింది అంటే మీ యొక్క పబ్లిక్ ఐపీ అడ్రస్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. జస్ట్ ఎంటర్ ఇచ్చేసేయండి. ఇది ఒక డిఫాల్ట్ పేజ్ అనమాట, ఒక httpd వెబ్ సర్వర్కి. సో మన డెవలపర్స్ కోడ్ రాయాలి అనుకుంటే వాళ్ళు కోడ్ రాసిన తర్వాత వేర్ www HTMLకి వెళ్ళిపోయి ఇక్కడ బేసిక్ కోడ్ రాస్తారు. vam స్పేస్ index.htmlకి వెళ్ళిపోయి, అంటే index.html అనే ఒక ఫైల్ నేను క్రియేట్ చేస్తున్నా. జనరల్గా ఫైల్ రాయడం ఎవరి రెస్పాన్సిబిలిటీ? కోడ్ రాయడం డెవలపర్స్ పార్ట్. మన దగ్గర డెవలపర్స్ లేరు కాబట్టి నేనే ఒక బేసిక్ కోడ్ రాస్తున్నా. h1 అనే ఒక HTML లాంగ్వేజ్ యూజ్ చేసుకొని
దిస్ ఈస్ మై వెబ్ అప్లికేషన్ /h1 సేవ్ అండ్ ఎగ్జిట్. ఆటోమేటిక్గా ఇది మీకు ఇక్కడ రిఫ్లెక్ట్ అయిపోయింది. ఇఫ్ యూ రీఫ్రెష్ చూడండి, దిస్ ఈస్ మై వెబ్ అప్లికేషన్. మళ్ళీ దీనిలో చేంజెస్ చేశారు అనుకున్నాను. h2 దిస్ ఈస్ మై సెకండ్ వర్షన్ /h2 సేవ్ అండ్ ఎగ్జిట్. సో ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేయండి. సో ఇలా అప్డేట్ అయిపోద్ది అనమాట. ఇది వెబ్ సర్వర్. ఈ పాత్లో ఇస్తాం. పాత్ ఏంటి ఇక్కడ? var www.html. సపోజ్ మీ దగ్గర కోడ్ ఉందనుకోండి, నా దగ్గర ఆల్రెడీ కోడ్ ఉంది. ఒక వెబ్సైట్ని ఎలా మనం పోస్ట్ చేస్తామో చెప్తాను చూడండి. ఒక ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ కానీ ఏదైనా సరే. లెట్స్ గో టు రిపోజిటరీస్. ఇక్కడ జాబ్ పోర్టల్ అని చెప్పేసి ఉంది. సో ఐఎమ్ గోయింగ్ టు కాపీ దిస్ వన్. సో గిట్ కి సంబంధించిన కోడ్ మొత్తం కూడా ఇక్కడికి డైరెక్ట్ గా తీసుకురావాలి అంటే డైరెక్ట్ గా తీసుకురాగలమా? గిట్ ఇన్స్టాల్ చేయాలి. సో గిట్ ఐ థింక్ దీనిలో ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాము ఇందాక ప్లేబుక్ ద్వారా. నౌ యూ కెన్ డైరెక్ట్లీ క్లోన్. సో సిడి స్పేస్ జాబ్ పోర్టల్ లోపలికి వెళ్ళిపోతే ఇక్కడ ఇంకొక ఫోల్డర్ ఉంది 21348 అని. ఈ ఫోల్డర్లో నా ఫైల్స్ అన్నీ ఉన్నాయి. ఈ ఫైల్స్ అన్నీ కూడా కాపీ చేసుకుంటున్నా. స్టార్ అంటే ఎవ్రీ, ఆర్ అంటే రికర్సివ్, అంటే ఫోల్డర్స్ లోపల కూడా ఫైల్స్ ఉంటాయి కదా, అవన్నీ ఎక్కడికి 2 ఫోల్డర్స్ బ్యాక్కి. సో ఓవర్ రైట్ చేయనా? ఎస్. నెక్స్ట్ 2 స్టెప్స్ బ్యాక్ వచ్చేసేయండి. అండ్ HTML అనే ఒక ఫోల్డర్లో మనకి ఎప్పుడు కూడా index.html ఉండాలి. ఎస్ ఉంది. అండ్ ఇంకా ఈ జాబ్ పోర్టల్ రిమూవ్ చేస్తున్నాం. rm/rf జాబ్ పోర్టల్ ఒకటి. అండ్ ఇంకా మనకి అబౌట్ దిస్ టెంప్లెట్ కూడా అవసరం లేదు. సో ఇది నా వెబ్సైట్కి సంబంధించిన కోడ్ అనమాట. అండ్ ఇక్కడికి వచ్చేసి ఒకసారి రీఫ్రెష్ చేస్తే మీ కంప్లీట్ అప్లికేషన్ డిప్లాయ్ అయిపోయింది. ఫ్రంట్ ఎండ్ పేజెస్. వెబ్సైట్స్ అన్నీ కూడా మనం ఇలానే డిప్లాయ్ చేస్తామండి. ఏదో ఒక వెబ్ సర్వర్ తీసుకుంటాం. అది HTTPD అవ్వచ్చు, లేకపోతే Apache 2 అవ్వచ్చు, లేదా Nginx అవ్వచ్చు. ఇట్స్ అప్ టు అవర్ విష్ అనమాట. తీసుకొని మనకు నచ్చిన ఒక వెబ్ సర్వర్లో ఆ పర్టికులర్ పాత్లోనే var www.html లో మన సోర్స్ కోడ్ మొత్తాన్ని ప్లేస్ చేస్తాం. అండ్ మేక్ షూర్ దట్ HTML అనే ఒక దానిలో index.html ఖచ్చితంగా ఉండాలి. సో దట్ ఇట్ విల్ టేక్ ద అవుట్పుట్ లైక్ దిస్. సో ఇక్కడ మొత్తం మన వెబ్సైట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు ఇక్కడ చూడొచ్చు. పేజెస్లో జాబ్ లిస్టింగ్ ఇట్లా. సో అర్థమైందా ఒక వెబ్సైట్ని మనం ఎలా హోస్ట్ చేయాలి అని? యూజింగ్ HTTPD సర్వర్. ఫస్ట్ HTTPD ఇన్స్టాల్ చేస్తాం, తర్వాత రీస్టార్ట్ చేస్తాం, తర్వాత మన దగ్గర ఉన్న సోర్స్ కోడ్ని var www.html అనే ఒక పాత్లో పెట్టాలి. ఓకే. సో ఇదేంటంటే మనం ఇప్పుడు మాన్యువల్గా చేసాం. ఇవాళ మన టాస్క్ ఏంటంటే HTTPD అనే ఒక వెబ్ సర్వర్ని ఒక 1000 సర్వర్స్ ఉంటే ఆ 1000 సర్వర్స్లో ఎట్ ఏ టైం ఇన్స్టాల్ అవ్వాలి. ఇది మన టాస్క్. రియల్ టైంలో మనకి ఏం చేస్తామంటే ఒక్కొక్క అప్లికేషన్కి మనకి హండ్రెడ్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయని చెప్పాను కదా. ఇప్పుడు ఆ హండ్రెడ్స్ ఆఫ్ సర్వర్స్లో అప్లికేషన్ డిప్లాయ్ చేయాలి అంటే మెయిన్ మనకు కావాల్సింది ఏంటి? వెబ్ సర్వర్స్ కావాలి. సపోజ్ HTTPD అనే ఒక వెబ్ సర్వర్ తీసుకుందాం. ఈ HTTPD అనే ఒక వెబ్ సర్వర్ని ఈ 100 సిస్టమ్స్లో ఎలా ఇన్స్టాల్ చేయాలో ప్లేబుక్ రాయాలి. మన దగ్గర 100 సిస్టమ్స్ లేవు, ప్రస్తుతానికి slave 1 ఉంది. దీనిలో మనం ఇంకా ఇన్స్టాల్ చేయలేదు. యూ కెన్ సీ కమాండ్ నాట్ ఫౌండ్ అని వచ్చింది. దీనికి ప్లేబుక్ రాద్దాం. vam స్పేస్ 1.yml లోనే. సో హోస్ట్స్ వచ్చేసరికి dev కనెక్షన్ SSH. వేరియబుల్స్ వద్దు, డైరెక్ట్గా చేద్దాం. సో ఫస్ట్ టాస్క్లో ఏం చేస్తున్నాం మనం? ఇన్స్టాలింగ్ వెబ్ సర్వర్ in dev group. Next. So first action m is equal to HTTPD. Next tarvata hyphen space name restart చేయాలి కదా HTTP. సో ఇప్పుడు ఇక్కడ ఏం తీసుకోవాలి? యాక్షన్ తీసుకోవాలా లేకపోతే ఏం తీసుకోవాలి? వీ హ్యావ్ టు టేక్ సర్వీస్ అని చెప్పేసి తీసుకుంటామండి. సర్వీస్ ఈజ్ ఎ మాడ్యూల్. మీరు జెన్కిన్స్ నైనా Nginx నైనా లేకపోతే HTTPD అయినా దేన్నైనా మీరు రీస్టార్ట్ చేయాలి అన్నా, స్టాప్ చేయాలన్నా, లేదా స్టార్ట్ చేయాలి అన్నా సర్వీస్ వాడతాం. సర్వీస్ ఈజ్ యూజ్డ్ టు స్టార్ట్ ది సర్వీసెస్, స్టాప్ ఆర్ రీస్టార్ట్.
సో నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తున్నాం దేన్ని హెచ్టిటిపిడిని కదా హెచ్టిటిపిడి స్టేట్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది ఇప్పుడు Present. రీస్టార్ట్ రీస్టార్ట్ లేదా స్టార్టెడ్ ఆయన ఇవ్వచ్చు ఏదైనా ఇవ్వచ్చు అనమాట రీస్టార్ట్ కాదు రీస్టార్టెడ్ అని చెప్పేసి ఇవ్వాలి నౌ సేవ్ అండ్ ఎగ్జిట్ Ansible - playbook space 1.yml ఫస్ట్ వెబ్ సర్వర్ ఇన్స్టాల్ అవుతుంది ఆ తర్వాత రీస్టార్ట్ అవుతుంది డన్ సో ఇప్పుడు మనకి వెబ్ సర్వర్ అనేది దీనిలో ఇన్స్టాల్ అయిందా లేదా అది రన్నింగ్ లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి అంటే పబ్లిక్ ఐపీ అడ్రస్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి సో టెస్ట్ పేజ్ ఒక బేసిక్ పేజ్ వచ్చింది కదా ఇలా మనం 100 సిస్టమ్స్ లో ఎట్ ఏ టైం వెబ్ పేజెస్ని వెబ్ సర్వర్స్ ఇన్స్టాల్ చేస్తాం అనమాట ఆ గ్రూప్లో ఎన్ని ఉంటే వాటిలో అన్నింటిలో ఎట్ ఏ టైం ఇన్స్టాల్ అయిపోయింది ఇది అర్థమైందా Yes, sir. సో అయితే ఇక్కడ హ్యాండ్లర్స్ అనే ఒక కాన్సెప్ట్ యూజ్ చేస్తాం Ansibleలో హ్యాండ్లర్స్ ఎందుకంటే సపోజ్ మనం అందరూ ఉన్నాం సో ఇక్కడ ఏంటంటే లైక్ ఇవాళ బిర్యానీ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం ఫస్ట్ నేను ఏం చేస్తాను నేను బయటికి వెళ్ళి గ్రాసరీస్ తీసుకొస్తాను ఇప్పుడు బ్యాచులర్స్ ఉన్నప్పుడు మొత్తం ఒకటే చేయడు కదా వీ హ్యావ్ టు షేర్ అవర్ వర్క్ రైట్ ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తాం ఒకళ్ళు వెళ్ళి గ్రాసరీస్ తీసుకొస్తారు ఇంకొకళ్ళు బిర్యానీ ప్రిపేర్ చేస్తారు ఇంకొకళ్ళు వచ్చేసి లైక్ దే విల్ సర్వ్ చేస్తే ఇంకొకళ్ళు వచ్చేసి లైక్ లాస్ట్లో డిషెస్ ఏమైనా ఉంటే క్లీన్ చేస్తారు ఇలా ఒక్కొక్కరు పనిని షేర్ చేసుకుంటారు అనమాట సో ఫస్ట్ నా వర్క్ ఏంటి ఇక్కడ వెళ్ళి గ్రాసరీస్ తీసుకురావడం నేను మార్కెట్కి వెళ్ళి గ్రాసరీస్ తీసుకొచ్చానని చెప్తేనే కదా నెక్స్ట్ పర్సన్ వెళ్ళి అక్కడ కుక్ చేసేది అంటే ఇప్పుడు నాకు సెకండ్ పర్సన్కి కమ్యూనికేషన్ ఉండాలి నేను అతనికి చెప్తున్నా అరే నా పని నేను చేసేసాను నెక్స్ట్ నీ పని చెయ్యి అని చెప్పి సో ఇదే విధంగా ఇక్కడ కూడా టాస్క్స్ మనం తీసుకున్నప్పుడు కూడా ఫస్ట్ టాస్క్ అయిపోయిన తర్వాత ఎటు సెకండ్ టాస్క్ ఎగ్జిక్యూట్ అయ్యింది ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయ్యింది ఇలా కాకుండా ఈ ఫస్ట్ టాస్క్ వెళ్ళి సెకండ్ టాస్క్కి ఒక నోటిఫికేషన్ పంపాలన్నమాట ఏంటి నా టాస్క్ నేను ఎగ్జిక్యూట్ చేసేసాను నెక్స్ట్ నువ్వే అని చెప్పేసి దీనికి ఒక నోటిఫికేషన్ని పంపాలి సో దీనికి మనం హ్యాండ్లర్స్ అనే ఒక కాన్సెప్ట్ని వాడతాం అన్నమాట నార్మల్గా అయితే సీక్వెన్షియల్ ఆర్డర్లో వెళ్ళిపోయిందండి బట్ ఒక టాస్క్కి ఇంకొక టాస్క్కి నోటిఫికేషన్ పంపాలి అనుకున్నప్పుడు దెన్ వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ హ్యాండ్లర్స్ కాన్సెప్ట్ సో దీనికి సపరేట్గా ఒక ప్లేబుక్ రాద్దాం VIM space 2.yml అని చెప్పేసి ఒక ఫైల్ తీసుకొని /host సపోజ్ డెవ్ తీసుకుందాం నెక్స్ట్ కనెక్షన్ SSH టాస్క్ -space నేమ్ సో ఫస్ట్ టాస్క్ వచ్చేసరికి సపోజ్ HTTPD ఇన్స్టాల్ చేయాలి ఇన్స్టాల్ అయిన తర్వాత అది రీస్టార్ట్ చేయాలన్నమాట ఇన్స్టాల్ వెబ్ సర్వర్ అండ్ ఇక్కడ యాక్షన్ ప్రతిసారి యాక్షన్ తీసుకుంటున్నాం కదా ఇలా యాక్షన్ కాకుండా డైరెక్ట్గా మనం M అనే ఒక మాడ్యూల్ కూడా తీసుకోవచ్చు M నేమ్ ఈజ్ ఈక్వల్ టు HTTPD స్టేట్ ఈజ్ ఈక్వల్ టు ప్రెసెంట్ ఇన్స్టాల్ అయిపోయింది తర్వాత ఇదేంటి వేరే టాస్క్కి నోటిఫికేషన్ పంపించాలి సో ఇక్కడ నోటిఫై అని చెప్పేసి తీసుకోండి ఇట్ విల్ నోటిఫై అని చెప్పి ఒక మెసేజ్ పెట్టండి రీస్టార్ట్ HTTPD అని చెప్పేసి నెక్స్ట్ టాస్క్ సో ఇక్కడ హ్యాండ్లర్స్ రాయండి HANDLERS కరెక్ట్ నెక్స్ట్ -space నేమ్ అండ్ మేక్ షూర్ దట్ మీరు నోటిఫైలో ఏదైతే మెసేజ్ ఇచ్చారో అదే మెసేజ్ మీకు ఇక్కడ నేమ్లో కూడా ఉండాలి అప్పుడే దానికి అర్థమైద్ది అనమాట ఎందుకంటే ఇక్కడ ఒక 10 టాస్క్స్ ఉన్నాయి అనుకుందాం సపోజ్ టాస్క్ 1 ఉంది టాస్క్ 2 టాస్క్ 3 ఆ తర్వాత ఒక హ్యాండ్లర్ ఉందన్నమాట సో ఇక్కడ ఈ 3 టాస్క్స్లో ఏ టాస్క్ హ్యాండ్లర్కి అసోసియేట్ అయి ఉంది అని చెప్పేసి ఎలా తెలిసిద్దంటే త్రూ నోటిఫై అండ్ నేమ్ ఈ రెండు ఒకదాంతో ఒకటి మ్యాచ్ అయినప్పుడు ఈ టాస్క్ అనేది ఈ హ్యాండ్లర్తో కమ్యూనికేట్ అవుతుందని మీనింగ్ అనమాట సో రీస్టార్ట్ HTTPD నెక్స్ట్ ఇక్కడ సో రీస్టార్ట్ చేస్తున్నాం కదా సో ఇప్పుడు ఏ మాడ్యూల్ తీసుకోవాలి రీస్టార్ట్ చేయడానికి Service. సర్వీస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు HTTPD స్టేట్ ఈజ్ ఈక్వల్ టు restarted save and exit Ansible -playbook 2.yml సో ప్లేబుక్ ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో చూద్దాం డన్ మనకేంటి ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది కాబట్టి తర్వాత మనకి ఎగ్జిక్యూట్ అవ్వలేదు ఇంతకుముందు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాం కదా అందుకే మనకి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళలేదు
ఒకవేళ ఇన్స్టాల్ అవ్వకపోతే ఇన్స్టాల్ అయ్యి అప్పుడు రీస్టార్ట్ అవుతుంది అనమాట. ఆల్రెడీ ఇది రన్నింగ్లోనే ఉంది కాబట్టి సో ఇక్కడ ఏం జరగలేదు. సపోజ్ మీరు వేరే సర్వర్ని తీసుకొని కొత్తగా చేసినట్లయితే దాన్ని ఇట్ విల్ గెట్స్ ఎగ్జిక్యూటెడ్. చూపిమంటారా వేరే సర్వర్ని తీసుకొని, లేకపోతే ఇట్స్ ఈజీ టు ఓకే? మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు చూస్తారా? We will try, sir. ప్రాక్టీస్ చేస్తాం. ఇక్కడ ఏం లేదు, జస్ట్ మనకి ఏంటంటే చూస్తే ఇన్స్టాలింగ్ వెబ్ సర్వర్ ఇక్కడ ఓకే అని చెప్పేసి వచ్చింది. నౌ ఇక్కడ రీస్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది కాబట్టి మీకు గ్రీన్ కలర్ లో వచ్చింది. మళ్ళీ కొత్తగా రీస్టార్ట్ అయింది ఉన్నది, అందుకని మీకు ఇక్కడ ఇది చేంజ్డ్ అని చెప్పేసి వచ్చింది. ఒకవేళ మీకు ఇన్స్టాల్ అవ్వకపోతే సో అప్పుడు ఇది కూడా మీకు చేంజ్డ్ అనే వస్తుంది, ఫస్ట్ టైం ఇన్స్టాల్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ ఈ టాస్క్ వెళ్ళి ఈ టాస్క్ తో కమ్యూనికేట్ అయింది అనమాట. దిస్ ఈస్ హౌ హ్యాండ్లర్స్ వర్క్. అర్థమైందా హ్యాండ్లర్స్ కాన్సెప్ట్? Yes, sir. ఇంకో టాపిక్ చెప్పుకుందాం. సో ఒకవేళ మల్టిపుల్ టూల్స్ అనేవి ఎట్ ఎ టైం ఎలా ఇన్స్టాల్ చేయాలి? సపోజ్ నేను ఇక్కడ గిట్, ట్రీ, httpd ఇవన్నీ ఎట్ ఎ టైం ఇన్స్టాల్ చేయాలి. దీనికి మనం ఇందాక ఏం చేసాం? వాట్ వీ హావ్ డన్, ఒక వేరియబుల్ తీసుకొని వేరియబుల్కి వాల్యూస్ అసైన్ చేశాం కదా. అలా కాకుండా మనం లూప్స్ కూడా వాడుకోవచ్చు అనమాట. ఫర్ లూప్స్ ఐడియా ఉన్నాయా? ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మోస్ట్లీ కామన్గా ఉండేవి. సో లూప్స్ యూజ్ చేసుకొని కూడా మనం ఒక టాస్క్ అనేది పర్ఫామ్ చేస్తాం. అది ఎలానో చూద్దాం. am స్పేస్ 3.yml ఇన్సెట్ మోడ్కి వెళ్ళిపోయి హైఫన్ స్పేస్ పోస్ట్ dev కనెక్షన్ SSH టాస్క్స్ లో నేమ్ ఇన్స్టాలింగ్ మల్టిపుల్ టూల్స్. నెక్స్ట్ ఎం తీసుకుంటారా లేకపోతే యాక్షన్ తీసుకుంటారా మీ ఇష్టం, రెండు కూడా సేమ్ మాడ్యూల్స్ అనమాట. నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఒక ప్రీ డిఫైన్డ్ వేరియబుల్ అసైన్ చేస్తానండి. Ansible లో కొన్ని ప్రీ డిఫైన్డ్ వేరియబుల్స్ ఉంటాయి అనమాట. సో దానిలో వన్ ఆఫ్ ది వేరియబుల్ వచ్చేసరికి ఐటమ్. నెక్స్ట్ స్టేట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి ప్రెసెంట్. నెక్స్ట్ ఇక్కడ వేరియబుల్ అసైన్ చేశాను కానీ వేరియబుల్స్ కి వాల్యూస్ అసైన్ చేయలేదు. వాల్యూస్కి వచ్చేసి విత్ అండర్స్కోర్ ఐటమ్స్ అని చెప్పేసి డిఫైన్ చేయండి, విత్ ఐటమ్స్. సో ఈ విత్ ఐటమ్స్ తర్వాత మీరు ఏవైతే వాల్యూస్ అసైన్ చేయాలనుకుంటున్నారో ఆ వాల్యూస్ హైఫన్ స్పేస్ అని ఇచ్చి ఆ వాల్యూ ఇవ్వండి. లైక్ గిట్ ఒకటి, తర్వాత ట్రీ అనే ఒక ప్యాకేజ్, నెక్స్ట్ httpd. సో ఇది మనకి ఎలా వర్క్ అయింది అంటే ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఎగ్జిక్యూషన్ అనేది. డెవ్ గ్రూప్ ఉందా? ఓకే ఉంది. ఉంటే దానిలో గ్యాదరింగ్ ఫ్యాక్ట్స్ చేసుకొని ఆ సర్వర్ రీచబుల్ స్టేట్లో ఉందా అన్రీచబుల్ స్టేట్లో ఉందో చూసుకుంటుంది. ఓకే రీచబుల్ స్టేట్లో ఉంది. నెక్స్ట్ టాస్క్ సెక్షన్కి వస్తుంది. టాస్క్ సెక్షన్లో నేమ్ ఇచ్చాం. తర్వాత ఎం మాడ్యూల్లో నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఐటమ్ అని ఇచ్చాం. బేసిక్గా ఈ ఐటమ్ అనేది ఒక ప్రీ డిఫైన్డ్ వేరియబుల్ అనమాట. ఆల్రెడీ దీనికి ప్రీ డిఫైన్డ్, మనం ఎక్కడ కూడా వాల్యూస్ దీనికి ఇక్కడ అసైన్ చేయలేదు. కానీ దీని కింద విత్ ఐటమ్స్ అని చెప్పేసి తీసుకున్నాం కదా. ఫస్ట్ గిట్ ఇచ్చాం. సో నేమ్ ఈజ్ ఈక్వల్ టు గిట్, స్టేట్ ఈజ్ ఈక్వల్ టు ప్రెసెంట్, అంటే గిట్ ఇన్స్టాల్ అయిపోయింది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ వాల్యూ ఏముంది? ట్రీ. నేమ్ ఈజ్ ఈక్వల్ టు ట్రీ, స్టేట్ ఈజ్ ఈక్వల్ టు ప్రెసెంట్, ట్రీ కూడా ఇన్స్టాల్ అయిపోయింది. తర్వాత httpd, నేమ్ ఈజ్ ఈక్వల్ టు httpd, స్టేట్ ఈజ్ ఈక్వల్ టు ప్రెసెంట్, అంటే httpd కూడా మీకు ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇలా మల్టిపుల్ టూల్స్ని మీరు ఎట్ ఎ టైం ఇన్స్టాల్ చేసుకోవచ్చు యూజింగ్ దిస్ లూప్. నెక్స్ట్ టైం ఇంకొక టూల్ కావాలంటే దాన్ని ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు, లైక్ మ్యావెన్ అలా. ఎస్కేప్, సేవ్ అండ్ ఎగ్జిట్, Ansible హైఫన్ ప్లేబుక్ స్పేస్ 3.yml. సో ఇక్కడ మీకు గిట్, ట్రీ, httpd అన్ని ఇన్స్టాల్ అయిపోయాయి కాబట్టి త్వరగానే మీకు స్కిప్ అయిపోయింది అనమాట. ఒకవేళ మీకు ఇన్స్టాల్ అవ్వకపోతే కొంచెం టైం తీసుకొని అప్పుడు మీకు ఇన్స్టాల్ అవుతాయి. సో ఇది జనరల్గా లూప్స్ కాన్సెప్ట్. ఒక యూజర్ని యాడ్ చేయాలి అనుకుంటున్నాను. నౌ ఐ వాంట్ టు యాడ్ ఎ యూజర్. యూజర్ని ఎలా యాడ్ చేస్తాం? కమాండ్. జనరల్గా కమాండ్ ఏముంటుంది? User add. అదే యూజర్ని నేను ఇప్పుడు ఒక కమాండ్ ద్వారా కాకుండా ఒక ప్లేబుక్ ద్వారా యాడ్ చేయాలి అని. హైఫన్ స్పేస్ నేమ్ యాడ్ యూజర్ ఇన్ ఆల్ సర్వర్స్. సో ఇక్కడ హోస్ట్ దగ్గర కూడా ఆల్ అని చెప్పేసి పెట్టారు. ఓకే, ఆల్ సర్వర్స్ ఎట్ ఎ టైం యూజర్ యాడ్ చేయాలి. నెక్స్ట్, సో ఇప్పుడు ఇక్కడ ఏ మాడ్యూల్ తీసుకోవాలి?
నో, యాక్షన్ విల్ నాట్ వర్క్. యూజర్స్. యూజర్, సూపర్. యూజర్ అనే ఒక మాడ్యూల్ తీసుకుంటాం బికాస్ యూజర్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి. నేమ్ ఈజ్ ఈక్వల్ టు, సో ఒక నేమ్ తీసుకుందాం, లైక్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ CCIT యూజర్. నెక్స్ట్ స్టేట్ ఈజ్ ఈక్వల్ టు, యాడ్ చేస్తున్నామా లేకపోతే డిలీట్ చేస్తున్నామా? యాడ్ Add చేస్తాం. యాడ్ చేస్తున్నాం అంటే స్టేట్ ఏమవ్వచ్చు? ప్రెసెంట్. Present. Escape. Save and continue. Ansible hyphen playbook space. ఫైల్ నేమ్ 1.yml ఇస్తే ఇప్పుడు CCIT యూజర్ అనే ఒక యూజర్ మనకి 2 servers లో కూడా ఇన్స్టాల్ అయింది, యాడ్ అయిపోయింది. చూడండి, చేంజ్డ్ అని వచ్చింది. వెన్ యూ గో టు హియర్, లిస్ట్ ఆఫ్ యూజర్స్ చూడాలి అంటే కమాండ్ ఏంటి? etc. Cat is it is password. చూడండి, ఇక్కడ CCIT యూజర్ యాడ్ అయిపోయాడా? నెక్స్ట్ ఇదే సర్వర్లో సేమ్ cat space/etc passwd ఇస్తే ఇక్కడ కూడా CCIT యూజర్ క్రియేట్ అయ్యాడు. అదే యూజర్ని మీరు రిమూవ్ చేయాలి అనుకుంటే ఆప్షన్స్. ఆప్షన్ Ansible hyphen playbook space 1.yml. సో రిమూవ్ అయిపోయాడు, వెళ్ళి చూద్దాం. చూడండి, ఇప్పుడు CCIT లేడు అండ్ ఇక్కడ కూడా ఉన్నాడు అనమాట. వెరీ స్లో CCIT యూజర్. సో నీకు ఇచ్చే టాస్క్ ఏంటంటే ఇప్పుడు ఒకటే ప్లేబుక్లో నాకు మల్టిపుల్ యూజర్స్ క్రియేట్ అవ్వాలి. అంటే లైక్ ఇప్పుడు AWS, Azure, GCP ఇలా ఒక 3 యూజర్స్ క్రియేట్ చేయండి. మళ్ళీ అదే ప్లేబుక్లో మల్టిపుల్ గ్రూప్స్ కూడా క్రియేట్ అవ్వాలి. ఈ గ్రూప్ నేమ్స్ డిఫరెంట్ ఉండాలి. TCS, Infosys, Infotech ఇలా డిఫరెంట్ గ్రూప్స్, డిఫరెంట్ యూజర్స్ యాడ్ అవ్వాలి సింగిల్ ప్లేబుక్లోనే. ఎన్ని టాస్క్స్ అనేవి తీసుకుంటారనేది మీ ఇష్టం అండి. ఇట్స్ అప్ టు యువర్ విష్. సింగిల్ ప్లే బుక్ కదా సార్? సింగిల్ ప్లే, మల్టిపుల్ యూజర్స్. సో ఇది మీ టాస్క్. లేదు ఇండివిజువల్ గా చేస్తానన్నా పర్లేదు. సో ఇంతవరకు చాలా, ఇంకా టాపిక్స్ చెప్పుకుందామా? ఇట్స్ ఫైన్. సో ఏమైనా డౌట్స్ ఉంటే నౌ యూ కెన్ ఆస్క్. ఎనీ డౌట్స్ ఇన్ టుడే సెషన్? సార్ యూజర్ ని యాడ్ చేయాలంటే ఒక ఫైల్ ని పెట్టుకొని అలా చేయొచ్చు. ఒక ఫైల్ ని పెట్టుకొని యాడ్ చేసేదండి అర్థం కాలేదు. సారీ, ఒక ఫైల్ ని పెట్టుకొని యాడ్ చేసేది ఏంటి అర్థం కాలేదు. అంటే ఒక ఫైల్ పాత్ ఇచ్చి అలా చేయడం. అంటే ఇప్పుడు 1000 యూజర్స్ ఉన్నాయనుకోండి, 1000 సర్వర్స్ లో వేయాలా? అప్పుడు ఒక ఫైల్ క్రియేట్ చేసి ఎక్సెల్ షీట్ అట్లా మెన్షన్ చేసి ఆ ఫైల్ పాత్ ఇచ్చి అలా చేయొచ్చు. నేను మీకు చెప్పాను కదా, వేరియబుల్స్ అనేవి మనం 3 వాల్యూస్ లో, 3 వేస్ లో డిఫైన్ చేస్తామని. ఇవాళ 2 వేస్ లో చేసాము, థర్డ్ వే రేపు చెప్తాం. ఎందుకంటే 3 ఒకటే రోజు చెప్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, అందుకని రేపు చెప్తానని చెప్పాను. ఓకే, థాంక్స్. ఓకే. హలో, హలో, ఇది వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు కదా, కొంచెం అది నేమింగ్ ఫార్మాట్ కరెక్ట్ గా ఉండండి, మళ్ళీ రెఫరెన్స్ బాగుంటుంది. నేను మీకు మర్చిపోయాను బేసిక్ గా, నిన్న మొన్న అప్డేట్ చేయడం. ఒక్క నిమిషం ఇప్పుడే చేసేస్తాం. ఓకే. పేజెస్ అండ్ దెన్ AWS DevOps 23rd April, 23rd March కదా? సో నిన్న మనకి జరిగింది Ansible 1 క్లాస్. ఓకే, నెక్స్ట్ Ansible 1 నిన్నటి అప్డేట్ చేశాను. అండ్ అంతకు ముందు ఉన్నది Jenkins 11 క్లాస్ డన్. సో వాళ్ళది ఇంకా అప్లోడ్ అవ్వలేదు. అప్లోడ్ అయిన తర్వాత Ansible 2 అని చెప్పేసి చేసేస్తాను. అయిపోయిందండి, యూ కెన్ చెక్ నౌ. సార్ రియల్ టైం లో ఇంతే ఉంటుందా, ఇంకా అడ్వాన్స్ గా ఉంటుందా? ఇలానే ఉంటుంది, కొంచెం అడ్వాన్స్ గా ఉంటుంది. బట్ ఇవి కొంచెం బేసిక్స్. ఇంకా ముందు టామ్ క్యాట్ సెటప్ చేయాల్సి ఉంటుంది, అండ్ ఇంకా ఫైల్స్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది, సర్వర్స్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇది సెకండ్ క్లాసే కదా, ఇంకా ఉన్నాయి మనకి. ఈ 1 వీక్ లో చెప్పేది రియల్ టైం లో ఉంటుందా, ఇంకా అడ్వాన్స్ గా ఉంటుందా? 1 వీక్ లో చెప్పేదే ఉంటుంది, ఇంకెంతకు మించి అడ్వాన్స్ ఉండదు. ఓకే. సో జెన్కిన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇవ్వలేదు సార్ ఇంకా. ఇది మర్చిపోయానండి, కొంచెం ఒక్క నిమిషం ఆగండి, ఇప్పుడే పోస్ట్ చేస్తాను. అవి కూడా జెన్కిన్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కదా. నా దగ్గర ఒక 30 క్వశ్చన్స్ ఉన్నాయి. ఐఎమ్ గోయింగ్ టు షేర్ విత్ యూ. Ansible PPT కూడా కొంచెం షేర్ చేయండి, డాక్యుమెంట్ అది. Ansible PPT మీకు ఇచ్చారు కదా శ్రీనివాస్ గారు, డాక్యుమెంటేషన్ ఇవ్వలేదా?
ఏం ఇవ్వలేదు సార్, ఏం సైట్ లో వీడియోనే సార్. మీకు ఆ బ్లాగ్ లో లేదా? బ్లాగ్ లో లేదు అప్లోడ్ లేదు, అసలు లేదు. చాలా Upload రోజులు లేదు. అవుతుంది అప్లోడ్ అయ్యి. ఓకే ఓకే, నేను చెప్తానులేండి సార్ ఇవ్వమని. లాస్ట్ అప్లోడ్ గిట్ ఒకటే ఉంది అంతే. అవునా సార్, నేను చెప్తాను ఇవ్వమని. బ్లాగ్ ఒకసారి టెలిగ్రామ్ లో చేయండి సార్. అది టెలిగ్రామ్ లో అవ్వదండి, అది జస్ట్ బ్లాగ్స్ లో మాత్రమే కుదురుతాయి. ఓకే, సో డౌట్స్ ఏం లేవనుకుంటే దెన్ వీ కెన్ వైండ్ అప్ ది సెషన్ నౌ. Ansible అప్లోడ్ చేశాను సార్ బ్లాగ్ లో. బ్లాగ్ లో చేస్తారా? చేశారు బ్లాగ్ లో. సో మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా వచ్చేసాయి టెలిగ్రామ్ లో, దెన్ యూ కెన్ పిన్ ద ఫైల్. హలో, చెప్పండి అండి. ఇక్కడ బాగా మిగిలిన వాళ్ళు చెప్పండి. ఇందాక ఎవరు క్వశ్చన్ అడుగుతున్నట్టు సార్. నెంబర్ ఆఫ్ సర్వర్స్ ఉన్నాయా? నెంబర్ ఆఫ్ సర్వర్స్ నెంబర్ ఆఫ్ సర్వర్స్ ఎట్ ఎ టైం ఎలా లాంచ్ చేసామా? లేదు సార్, ఇప్పుడు ఒక దాంట్లో ఆర్డర్ సర్వీస్. వెంకటేష్, మీ సైడ్ నుంచి మీ వాయిస్ కంటే నాయిస్ ఎక్కువ. జర్నీలో ఉన్నారా? అవును సార్. వేరే అర్థమవుతుంది, ఒకసారి చాట్ లో పింక్ చేయండి. హలో. ఇప్పుడు మనం టాస్క్ ఇచ్చారు కదా, యూజర్ యాడ్ చేయడం గ్రూప్ అనేది. హలో. అవునవునండి, వినపడుతుంది, చెప్పండి. ఇప్పుడు మనం దాంట్లో YAML ఫైల్ ఉన్నారా యూజర్ అనేది పెట్టాలా, లేదంటే ఇన్పుట్ గా తీసుకునేటట్టు రన్ చేసినప్పుడు మళ్ళీ ఒక యూజర్ ఇన్పుట్ లో ఉంటది, ఇక్కడ YAML ఫైల్ లోనే మెన్షన్ చేయాలి, లేకపోతే మనం కమాండ్ YAML ఫైల్ లో లూప్ యూస్ చేసి పెట్టాలా, అదే ఫర్ లూప్. అవును. అంటే మనం నార్మల్ గా ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత యాడ్ యూజర్ అని ఒకటి వచ్చి తర్వాత మన ఇష్టం వచ్చిన పేరు యాడ్ చేసుకోవచ్చు కదా. ఏది యూజర్ ఇన్పుట్ అడిగేలానా? మనం రన్ చేసిన తర్వాత ప్లే బుక్ రన్ చేసిన తర్వాత ఒకటి వస్తుంది అనమాట, అంటే యాడ్ యూజర్ అని ఒక నేమ్ వస్తుంది. ఇప్పుడు మనం ఇన్పుట్ ఇచ్చుకొని అట్లా ఇక్కడికి పోతుంది, అది షెల్ స్క్రిప్టింగ్ లో అయితే. ప్లే బుక్స్ లో ఓకే, ప్లే బుక్ లో కూడా చేయొచ్చు కదా, యూజర్ యాడ్ చేసుకొని దాని తర్వాత పాస్వర్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు కదా. పాస్వర్డ్ యాడ్ చేసుకోవచ్చు, తర్వాత దానికి పర్మిషన్స్ అవన్నీ పెట్టుకోవచ్చు. బట్ ఇన్పుట్ ఎలా ఇస్తాం? ఇన్పుట్ ఇచ్చుకోవచ్చు కదా యూజర్ లో, ఇలేమా? ఇంతవరకు అయితే మేము ఎప్పుడు చేయలేదు మరి. బట్ మీరు అడిగారు కదా, ఒకసారి చూస్తాను. ఓకే, అంటే యూజర్ అనేది మనం ఆటోమేటిక్ ఇచ్చేస్తాము, తర్వాత పాస్వర్డ్ కావాలంటే సెట్ చేసుకోవచ్చు అంటున్నాం. అవును. ఓకే, ఇప్పుడు మనం HTTP ఇచ్చారు కదా మీరు అప్పుడు. అవును. సో ఓన్లీ మనకి ఐపీ అంటే ఇండెక్స్ ఫైల్ ఉండేటప్పుడు మాత్రం మెయిన్ ఫైల్ గా తీసుకుంటే HTML ది. అవును, మెయిన్ ఫైల్ గా తీసుకుంటుంది. అంటే దాంట్లో మళ్ళీ కనెక్షన్స్ అన్ని వేరే ఫైల్స్ గా వస్తుంది అంట అన్నమాట. CSS అని ఇంకా JavaScript అవన్నీ దానికి ఇంటర్నల్ గా లింక్ అయి ఉంటాయి అన్నమాట. డెవలపర్స్ రాస్తారు దానికి కూడా. మనం రన్ చేసినప్పుడు ఓన్లీ ఇండెక్స్ ఫైల్ లో ఏం డేటా ఉంటుందో అదే మాత్రం మనకు వస్తుంది. ఎగ్జాక్ట్లీ, అవును. ఓకే, ఇప్పుడు మనకి ఐపీ అడ్రస్ ఉంటుంది కదా, నాకు డొమైన్ హోస్ట్ అలా కావాలనుకుంటే నాకు ఐపీ అడ్రస్ కనబడకూడదు. డొమైన్ హోస్ట్ కావాలి, ఐపీ అడ్రస్ కనుక. ఓకే, డొమైన్ నేమ్ అంటున్నారా? నేమ్ ఇప్పుడు మనకి 10.7 వస్తుంది కదా ఐపీ అడ్రస్, నాకు ఐపీ అడ్రస్ రాకుండా నాకు కావాల్సిన నేమ్ తీసుకోవాలంటే అలా చేయలేము. మీ సర్వర్ కి ఏంటంటే డిఎన్ఎస్ హోస్ట్ నేమ్ అని చెప్పేసి ఉంటుంది, ఇన్స్టెడ్ ఆఫ్ పబ్లిక్ ఐపీ అడ్రస్ పబ్లిక్ డిఎన్ఎస్ అని చెప్పేసి నేమ్ ఉందా? దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి, యాక్సెస్ చేసుకుంటాం. అది వస్తుంది. ఓకే, నా పేరు మీద నాకు ఒక ఇది కావాలి. అప్పుడు మీరు గోడాడీకి వెళ్ళిపోయి, లేకపోతే దీనిలోనే రౌట్ 53 అని చెప్పేసి ఒక టాపిక్ ఉంటుంది AWS లో, అక్కడికి వెళ్ళిపోయి మన డొమైన్ ని పర్చేజ్ చేసుకొని ఆ డొమైన్ కి మన ఐపీ అడ్రసెస్ లింక్ చేసుకొని డొమైన్ తో మనం వాడుకుంటాం అనమాట. అంటే ఫ్రీ డొమైన్స్ దొరుకుతుంది కదా మనకి, దాన్ని యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు. ఫ్రీ డొమైన్స్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు రౌట్ 53 లో కూడా మనకు కొన్ని ఫ్రీ ఉంటాయి, అండ్ గోడాడీ కూడా కొన్ని ఫ్రీ ఉంటాయి, లేకపోతే ఫ్రీ హోస్టింగ్ .com ఇలా చాలా వెబ్సైట్స్ ఉంటాయి అనమాట. మనం పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకే, ఒక సర్వర్ లో ఆర్డర్, ఇంకొక సర్వర్ లో పేమెంట్స్ ఉంటే వాటి మధ్య కమ్యూనికేషన్ ఎలా సార్? సో దానికి APIs రాస్తారు వెంకటేష్. APIs అనేవి డెవలపర్స్ రాస్తారు అనమాట. ఒక సర్వర్ నుంచి ఇంకొక సర్వర్కి ఎలా వెళ్ళాలి సర్వీస్ కి అని చెప్పేసి. బేసిక్గా అది సర్వీస్ కాదు, సర్వర్ కాదు, సర్వీస్ అనమాట. అది ఒక సర్వీస్ కి ఇంకొక సర్వీస్ కి ఎలా కమ్యూనికేట్ అవుతాం. ఓకే, సో ఎనీ మోర్ డౌట్స్ ఫ్రమ్ యువర్ సైడ్? Okay then. So thank you guys. Thanks for joining the session. Have a great day, everyone.
సో ఇవాళ ఇచ్చిన టాస్క్ అయితే కంప్లీట్ చేసుకొని రండి. రేపు రిమైనింగ్ టాపిక్స్ చెప్పుకుందాం. బాయ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.